జై వారాహిదేవి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. వారాహిదేవి గుప్త నవరాత్రిలో ఆఖరి రోజుకి చేరుకున్నామండి. 9వ రోజుకి అయితే వచ్చేస్తాము. ఆ అమ్మవారి సేవలో రోజులు ఎలా గడిచాయన్నది కూడా తెలియలేదండి. మొన్నే మొదటి రోజు పూజనైతే చేసుకున్నాము, అప్పుడే ఆఖరి రోజుకి అయితే వచ్చేసాము. నవరాత్రిలో కనుక అమ్మవారిని పూజించినట్లయితే రెట్టింపు ఫలితం అయితే మనకు లభిస్తుంది. అందుకని ఈ 9వ రోజున మిస్ చేసుకోకుండా ఎవరైతే పూజ చేయలేకపోయామో అని అనుకున్నారో ఈ ఒక్క రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఆ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనండి. అయితే ఈ ఆఖరి రోజున అంటే 9వ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ దీపం పెట్టాలి, తాంబూలం ఎలా ఇవ్వాలి అనే విషయాలతో పాటుగా మీకు వచ్చే సందేహాలు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వారాహిదేవి నవరాత్రుల్లో కలసం అఖండ దీపం లేకుండా చాలా సింపుల్ పద్ధతిలో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఇంతవరకు 8 నవరాత్రులకు సంబంధించిన పూజా వీడియోస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేశానండి. మీ అందరికీ కూడా ఆ వీడియోస్ యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. యూజ్ అయితే నాకు తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ ఆఖరి రోజును కూడా అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే 9 రోజులు పూజ చేసిన ఫలితం మనకి దక్కుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో 9వ రోజు 2026 జూలై 23 గురువారం, నవమి తిథి, ఉదయం 8:38 వరకు ఉంటుంది. ముందుగా నిన్నటి రోజున పూజలో పెట్టిన వస్తువులన్నీ కూడా తీసేయాలండి. అంటే పువ్వులు, మాలలు, అలాగే ఇంకా పూజా సామాగ్రి అన్ని కూడా తీసేసుకోండి. ఇంకా మిగతా పీఠాన్ని అంతటినీ కూడా చేత్తో శుభ్రం చేసేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి పీఠాన్ని కదిలించకండి. అలాగే వస్త్రమాలను కూడా అలానే ఉంచుకున్నాను. మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించండి. మన ఇంట్లో ఉన్న అమ్మవారు ఎంత కళగా ఉంటే మన ఇల్లు కూడా అంతే కళగా ఉంటుందండి. 9 రోజుల పాటు అమ్మవారు మన ఇంట్లోనే ఉండి మనం పెట్టినవన్నీ కూడా స్వీకరించి మనం చేసిన తప్పులను కూడా తన కడుపులోనే దాచుకొని మన పైన ఆగ్రహం చూపించకుండా చల్లని చూపులతో మనల్ని ఎల్లవేళలా కాపాడుతుందండి. నవరాత్రులు 9 రోజులు చేసిన వారే కాదండి, ఒక్క రోజు చేసిన వారికి కూడా ఆ అమ్మవారు అండగా ఉంటుందండి. ఏ కష్టం వచ్చినా సరే తీరుస్తుంది. అయితే 9 రోజులు చేసిన వారికి కాస్త ఫలితం ఎక్కువగా ఉంటుంది. పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టేసుకోండి. నేను ఇక్కడ శంఖచక్ర దీపపు కుందులు పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే మామూలు నిత్య దీపపు కుందులు ఉంటాయి కదండి, మీరు ఎప్పుడు దేంట్లో దీపారాధన చేస్తారో ఆ దీపపు కుందులు పెట్టుకోవచ్చు. వాటితో పాటు కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం ఇలాంటి దీపాలు ఉంటే అవి కూడా పెట్టుకోండి. అయితే నా దగ్గర ఉన్నటువంటి కామాక్షి దీపం అలాగే వారాహి దీపాన్ని ఈ విధంగా గంధంతో అలంకరించుకున్నాను. చూడటానికి చాలా అమ్మవారు అందంగా ఉన్నారు కదండి. అయితే ఈ రోజు ముఖ్యంగా దీపారాధన చేయవలసిన దీపం ఏమిటంటే పిండి దీపం అండి. అది కూడా ఈ రోజు 9 పిండి దీపాలు అయితే వెలిగించాలి. నవరాత్రికి సంబంధించిన 9వ రోజున 9 పిండి దీపాలు వెలిగించడం వలన 9 రోజుల పూజా ఫలితం సంపూర్ణంగా ఫలిస్తుందండి. అయితే ఈ పిండి దీపాలు నా దగ్గర ఉన్నటువంటి ప్రమిదల్లో పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకున్నానండి. లేదంటే మనం పిండి ప్రమిదలు తయారు చేస్తాం కదండి వెంకటేశ్వర స్వామి వారి పూజకి, ఆ విధంగా సరే మీరు తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. ఇంకా నవరాత్రుల్లో ఇదే ఆఖరి రోజు కదండి, మరి పూజ అయిన తర్వాత ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటివి ఏమైనా తినొచ్చా అంటే తినకూడదండి. అమ్మవారి పీఠం కదిపేంత వరకు కూడా మనం వాటి జోలికి వెళ్ళకూడదు. మరి అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలండి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలనంటే నవరాత్రి అంటే ఒక రాత్రి ముగిసిన తర్వాత మనకి లెక్కలోకి వస్తుందండి. అలా మొత్తం 9 రాత్రులు గడవాలి. అలా చూసుకున్నట్లయితే జూలై 23 గురువారం 9వ రాత్రి అవుతుందండి. అందుకని 9వ రోజు గడవకు ముందే మనం పీఠాన్ని అయితే కదపకూడదు. అందుకని 9వ రోజు రాత్రి కూడా గడిచిన తర్వాత మనం ఈ పీఠాన్ని అయితే కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అయితే మనకి నెక్స్ట్ డే జూలై 24వ తేదీన శుక్రవారం అయితే వస్తుందండి. అమ్మవారికి శుక్రవారం, మంగళవారాల్లో మనం ఉద్వాసన అనేది చెప్పము. అందుకని శుక్రవారం కూడా అమ్మవారిని యథావిధిగా పూజించి శనివారం రోజున అంటే జూలై 25వ తేదీన శనివారం మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. జూలై 25వ తేదీన ఉదయం 10 గంటల లోపు మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పి అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయచ్చు. అమ్మవారిని మేము ఇన్ని రోజులు ఉంచలేమండి, పీరియడ్స్ కారణంగా లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజులు ఉంచలేమని అనుకునేవారు 9వ రోజున 23వ తేదీన గురువారం సాయంత్రమే మీరు అమ్మవారిని కదిపేయండి. కానీ నవరాత్రి పూజా ఫలితం సంపూర్ణంగా మీకు దక్కాలి అంటే 25వ తేదీన శనివారం అమ్మవారి పీఠాన్ని కదిపి ఉద్వాసన చెప్తేనే మీకు సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుంది. శుక్రవారం రోజుల్లో అమ్మవారిని అయితే మనం పంపించము. ఎందుకంటే మనం ఆ అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా మనం భావిస్తామండి. అందుకని మన ఇంటి లక్ష్మీదేవిని మనం ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం పూట పంపించకూడదు. అందుకని నెక్స్ట్ డే శనివారం మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదపాల్సి ఉంటుంది.
2 దీపాలు వెలిగించుకొని అమ్మవారికి పాలు గాని పళ్ళు గాని పానకం నైవేద్యంగా పెట్టి అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా చదువుకుంటే సరిపోతుందండి. ఇంకా శనివారం రోజున అమ్మవారికి మళ్ళీ పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, అమ్మవారికి దిష్టి ఎలా తీయాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా చూడండి. ఇంక తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి దిష్టి తగలకుండా ఇలా ఒక నిమ్మకాయ తీసుకుని 2 పేర్లుగా కోసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలో ముంచి అమ్మవారి దగ్గర అయితే పడుతున్నానండి. అలాగే నిండుగా ఉన్నటువంటి ఇతర చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోండి. ఇంక ఇక్కడ నేను పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకోండి. మనం పెట్టుకున్న కామాక్షి దీపాలు, వారాహి దీపాలు, శంకు చక్ర దీపాలు అన్ని కూడా వెలిగించేసుకోండి. అలాగే నిత్యకుందులు ఏమైతే పెట్టుకుంటారో అవి కూడా వెలిగించేసుకోండి. ఒక్క పిండి దీపాలు మాత్రం అమ్మవారికి పూజ చేసేటప్పుడు వెలిగించాలి. ఇప్పుడైతే ముందుగా వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. ముందుగా స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు సమర్పించి స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే ఈ రోజు స్వామివారికి అరటిపళ్ళు గాని బెల్లం ముక్క గాని అటుకులు గాని లేదా ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలు గాని ఏవైనా పెట్టి ఆ స్వామివారికి దీపదోప నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి. స్వామివారికి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. తండ్రి గణపయ్య, ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా సంపూర్ణంగా పూజ చేసుకునే అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. ఇక మీదట కూడా నేను చేసే ఏ పనిలో కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా విఘ్నాలు తలెత్తకుండా నేను చేసిన పనులన్నీ కూడా విజయవంతం అయ్యేటట్టు చూడు తండ్రి అని ఆ గణనాథుడికి దండం పెట్టుకోండి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ఇంకా మనం పెట్టుకున్న పిండి దీపాలన్నీ కూడా వెలిగించేసుకోవాలండి. ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. దానికన్నా ముందుగా నేను ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించేస్తున్నానండి. ఇదేంటండి తర్వాత కదా నైవేద్యం సమర్పించాలని అంటే, ఈ రోజు నేను అమ్మవారికి భోజనం పెడుతున్నానండి. ఇదే నవరాత్రుల్లో లాస్ట్ డే కాబట్టి అందుకని అమ్మవారికి భోజనం అయితే పెట్టాలి. నవరాత్రుల్లో ఏ రోజు పెట్టినా పర్వాలేదండి. అయితే నేను ఎప్పుడు లాస్ట్ డే పెడతాను, అందుకని ఇప్పుడు కూడా నేను భోజనం పెడుతున్నాను. కానీ పూజ అంతా అయిన తర్వాతే అమ్మవారికి ప్రసాదాలని చూపించొచ్చండి, పర్వాలేదు. ముందుగా అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని సమర్పిస్తున్నానండి. మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పానకాన్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా నివేదించాము. ఈ రోజు కూడా పెట్టాలి. దీంతో పాటుగా ఈ రోజు చలిముడి వడపప్పును కూడా నివేదన చేయాలండి. చలిముడి కడుపు చలవ అని అంటారండి, అందుకని తప్పకుండా చలిముడి వడపప్పు అయితే పెట్టాలి. ఆ తర్వాత మనం ఇంట్లో వండుకున్న భోజనం అయితే పెట్టాలి. దానికోసం ఒక అరిటాకు అయితే తెచ్చుకోండి. అరిటాకులో భోజనం పెడితే చాలా మంచిదండి. ఒకవేళ అరిటాకు అందుబాటులో లేకపోయినట్లయితే ఇతర ప్లేట్లో అయినా సరే పెట్టొచ్చు. ముందుగా అమ్మవారికి స్వీట్స్ పెట్టాలండి. మీరు తయారు చేసిన స్వీట్స్ అయినా పర్వాలేదు, లేదంటే బయట కొని తెచ్చి అమ్మవారికి పెట్టినా పర్వాలేదండి, దాంట్లో తప్పేమీ లేదు. ఆ తర్వాత మీరు వండినటువంటి పరమాన్నం గాని, పులిహోర గాని, చక్కెర పొంగలు గాని, బూర్లు గాని, గారెలు గాని ఇవన్నీ కూడా వడ్డించిన తర్వాత లాస్ట్ లో అన్నం పప్పు కూర ఇవన్నీ కూడా వడ్డించాలి. వీటితో పాటుగా అమ్మవారికి ఎంత ఇష్టమైన దానిమ్మ పళ్ళు, ఇంకా మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. అయితే నేను ఇక్కడ ఇవన్నీ పెట్టాను కదా అని మీరు కూడా పెట్టాలని ఏమీ లేదండి. మీ శక్తి కొలది మీరు ఎన్నైనా పెట్టొచ్చండి. దీనికన్నా ఎక్కువైనా పెట్టొచ్చు, లేదంటే తక్కువైనా పెట్టొచ్చు, లేదా అన్నం కూర అయినా సరే పెట్టొచ్చండి. మన స్తోమత ఏంటనేది ఆ అమ్మవారికి తెలుసండి. ఆ అమ్మవారికి పంచభక్ష పరమాన్నాలు పెట్టలేకపోయినా సరే మన శక్తి కొలది ఆ అమ్మవారికి సమర్పిస్తే పంచభక్ష పరమాన్నాలు పెట్టే స్థాయికి ఆ అమ్మే తీసుకెళ్తుందండి. నేనైతే నా శక్తి కొలది అమ్మవారికి నైవేద్యాలను అయితే సమర్పించానండి. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అమ్మవారి పాదాల పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మ, నవరాత్రుల్లో 9వ రోజున నేను మిమ్మల్ని పూజిస్తున్నాను తల్లి. ఈ 9 రోజులు మీకు పూజ చేసే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోండి. ఆ తర్వాత అమ్మవారికి పూజనైతే ప్రారంభించండి. మీరు రోజు అమ్మవారి శ్లోకాలు మంత్రాలు ఏవైతే చదువుకుంటారో అన్ని అలానే చదువుకోండి. ఇంకా మీకు వస్తే లలితాదేవి సహస్రనామాలు, అలాగే అష్టలక్ష్మి స్తోత్రాలు, ఇంకా లక్ష్మీదేవి అష్టకం ఇవన్నీ కూడా ఈ రోజు చదువుకుంటే చాలా మంచిదండి. వారాహిదేవి అమ్మవారి మంత్రాలు, అలాగే లక్ష్మీదేవి మంత్రాలు అన్ని కూడా మీకు వచ్చినట్టుగా చదువుకోండి. లేదంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం వారాహిదేవి నమః అనే మంత్రాలతో అయినా సరే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ రోజు అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించాలండి. అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, తామర గింజలు, సిల్వర్ పువ్వులు, చిట్టు గాజులు, శ్రీ ఫలాలు, కాయిన్స్ ఇలా మీ
దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని చక్కగా భక్తితో పూజించండి. ఈ రోజు చేసే పూజ మనకి అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుందండి. మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేకపోయినట్లయితే అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలతో గాని, ఎర్రని అక్షింతలతో గాని, లేదంటే ఎర్రని కుంకుమతో అయినా సరే అమ్మవారిని పూజించండి. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం వేయండి. ఆ తర్వాత మనం పెట్టిన నైవేద్యం అంటే భోజనాన్ని ఇలా 2 చేతులతో అమ్మవారికి చూపించి, అమ్మ నా శక్తి కొలది మీకు భోజనాన్ని వడ్డించాను తల్లి, ఈ నైవేద్యాలన్నింటినీ కూడా స్వీకరించి తల్లి అని ఆ అమ్మకి చెప్పుకోండి. ఆ తర్వాత 2 నీళ్లు చుక్కలు ఆ భోజనం పైన జల్లండి. ఇలా నీళ్లు చల్లితే మాత్రం ఇంక అమ్మవారికి సమర్పించకూడదు, ముందే సమర్పించాలి. ఆ తర్వాత అమ్మకి నిండు తాంబూలం సమర్పించాలండి. ఈ తాంబూలం ఎలా సమర్పించాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లో మీరు అమ్మకి పెట్టాలి అనుకుంటే చీర పెట్టొచ్చండి. కొత్త చీర ఉంటే పెట్టండి, లేదంటే జాకెట్ ముక్క అయినా సరే పెట్టొచ్చు. అయితే ఈ జాకెట్ ముక్కలు 2 గాని 1 గాని ఎన్నైనా పెట్టొచ్చండి. మళ్ళీ మీకు సందేహం వస్తుందని ముందే చెప్తున్నాను. ఇప్పుడు దీనిపైన 2 తమలపాకులు పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 అరటిపళ్ళు పెట్టాలి. తమలపాకు కాడలు, అరటిపళ్ళు కాడలు ఒకే వైపు ఉండాలండి. అవి మన వైపు ఉండాలి. ఆ తర్వాత తాంబూలంలో పసుపు కుంకాలు పెట్టాలండి. అలాగే 2 వక్కలు పెట్టాలండి. తర్వాత అమ్మవారికి గాజులు పెట్టాలండి. ఈ గాజులు కూడా ఒక 5కి తక్కువ కాకుండా చూసుకోండి. ఆ తర్వాత డబ్బులు పెట్టుకోవాలండి. ఆ డబ్బులు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చండి. మన శక్తి కొలత ఎంతైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక చిల్లర నాణ్యమైనా సరే పెట్టొచ్చు. ఆ తర్వాత పువ్వులు పెట్టాలండి. ఇంకా ఇందులో మీరు పెట్టాలి అనుకుంటే దువ్వుని పెడతారండి, అద్దం పెడతారు, కోన్ పెడతారు, గోల్డ్ రంగులు పెడతారు. ఇవన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చండి. నేనైతే ఇవే పెట్టాను. ఇప్పుడు ఈ తాంబూలాన్ని అమ్మకు చూపించి, అమ్మ తాంబూలాన్ని స్వీకరించి తల్లి అని అమ్మకి చెప్పుకొని తాంబూలాన్ని అందివ్వండి. అమ్మవారైతే అందుకోలేదు, కానీ ఒక్కసారి చూపించి తాంబూలాన్ని పక్కన పెట్టండి. అయితే ఈ తాంబూలం 9వ రోజున ఇవ్వాలా లేదంటే 10వ రోజున ఇవ్వాలని అడుగుతున్నారు. 9వ రోజున అమ్మవారికి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఈ రోజు మీకు కుదరలేదు అని అనుకుంటే మాత్రం 10వ రోజున ఉదయం పూట మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వచ్చు. ఇంకా ఇదే ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున అమ్మవారికి ఎక్కువగా ధూపం ఇవ్వండి. ఈ ధూపం తాలూకా పరిమళం ఇల్లంతా కూడా వ్యాపించాలి. అలా అమ్మవారికి ధూపం అయితే ఇవ్వండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకి కూడా ధూపం చూపించి కొబ్బరికాయని అయితే కొట్టండి. ఇన్ని రోజులు మీరు అమ్మవారికి కొబ్బరికాయని నివేదన చేసినా చేయకపోయినా ఈ కొబ్బరికాయ ఈ రోజు తప్పనిసరిగా అమ్మవారికి నివేదన చేయాలండి. ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పించాలి. ఈ రోజు నేను అమ్మవారికి 9 ఒత్తులతో నీరాజనం సమర్పిస్తున్నానండి. 9 ఒత్తులు విడివిడిగా వేసుకొని అమ్మవారికి నీరాజనం సమర్పించాలండి. ఈ 9వ రోజున నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి కలిగినటువంటి దిష్టి అంతా కూడా పోవాలని చెప్పుకుంటూ అమ్మవారికి నీరాజనం అయితే సమర్పించండి. ఆ తర్వాత 2 అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకొని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మవారికి చేతులు జోడించి శిరస్సు వంచి ఆడవారైతే మోకాళ్ళ పైన, మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసి అమ్మకి ఈ విధంగా చెప్పుకోండి. అమ్మ నవరాత్రులు 9 రోజులు పూజ పూర్తి చేశాను తల్లి. పూజలో ఏమైనా తప్పులు చేసుంటే నీ బిడ్డగా నన్ను క్షమించి తల్లి. నా శక్తి కొలది నేను మిమ్మల్ని పూజించాను తల్లి. ఇంతకన్నా వైభవంగా పూజ చేసుకునే అవకాశం, అదృష్టాన్ని నెక్స్ట్ ఇయర్ కల్పించి తల్లి అని అమ్మకి చెప్పుకోండి. మీకేం కావాలో కూడా అమ్మకి చెప్పుకోండి. అమ్మకి ఏమి ఇవ్వాలో అమ్మకి తెలుసండి. కానీ ఇలా కోరుకోకపోతే మన మనసు ఆగదు కాబట్టి అందుకని మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అమ్మకి చెప్పుకుంటే ఆ అమ్మ మనకి ఏమి ఇవ్వాలో నిర్ణయించుకుంటుంది. ఈ విధంగా నవరాత్రుల్లో 9వ రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. అమ్మవారి పీఠాన్ని ఈ రోజు కలపకూడదు, కానీ అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాలన్నీ కూడా మనం తినొచ్చండి. పూజ పూర్తయిన తర్వాత కొద్దిసేపు డోరు వేసి బయటికి వెళ్తే ఆ అమ్మవారి చూపు ఆ ప్రసాదాలు పడినా చాలండి. ఆ ప్రసాదాలు ఎంతో అమృతం అవుతాయి. అలా అమృతమైన ప్రసాదాలు మనం స్వీకరిస్తే చాలా మంచిది. ఇంకా పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఈ పిండి ప్రమిదలు ఏదైనా ఒక ప్రమిదని తీసుకొని ప్రసాదంగా స్వీకరించండి. మిగతా ప్రమిదలన్నీ కూడా ఏదైనా ఆవుకు పెట్టేయండి, లేదంటే పారే నీటిలో వదిలిపెట్టొచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్ లో గానీ లేదా చెట్ల మొదట్లో గానీ వేసేయచ్చు, లేదంటే వాటిని కొంచెం చిదిపి ఏదైనా పక్షులకి కూడా వేయించండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా తీసి జాగ్రత్త చేసుకుంటే నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని మనమే ఉంచుకోవాలండి. ఈ విధంగా నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో చక్కగా అమ్మవారిని అయితే పూజించుకున్నామండి. ఈ 9 రోజులు కూడా నేను ఎంతో చక్కనైన వీడియోస్ మీకు అందించానని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు ఉపయోగపడితే తప్పకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి. అలాగే ముందు ముందు కూడా నేను ఎంతో అద్భుతమైన వీడియోస్ అయితే చేయబోతున్నానండి. మీ సపోర్ట్, ఎంకరేజ్ నాకు కావాలి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి పూజ ఎలా చేయాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, పూజలో పెట్టిన సామాగ్రి ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను షేర్ చేస్తానండి. తప్పకుండా చూడండి.
వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.